ఇవే మీరు మాట్లాడే మాటలు. ఇలా మాట్లాడితే కార్యకర్తలు మీ ఇంటికి రారా? రాకూడదా? అంటే చేతులు కట్టుకుంటారా? శభాష్ జోగి రమేష్ గారు అని అంటారా? మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు? ఏ మాట చెప్పారు? మీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారిని వివరణ అడగడానికి పోయారు. ఎందుకు వెళ్ళావయ్యా జోగి రమేష్? దాడి చేయడానికి వెళ్ళావంటే లేదు మా పార్టీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారు, దాని మీద ఒక వివరణ అడుగుదామని బాబు గారి దగ్గరికి వెళ్ళానని అన్నారు. మరి ఇప్పుడు ఇబ్రహీంపట్నం వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివరణ అడుగుదామనే మీ దగ్గర. జోగి రమేష్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా నోటికొచ్చినట్టు నోటితోలతో తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారని అడగటానికి వచ్చారు మరి కాదా? అసలు చంద్రబాబు నాయుడు గారికి మీకు కానీ లోకేష్ గారికి కానీ మీకు కానీ ఏమన్నా పోలిక ఉందా? మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఓడిపోయారు. మీ ఊర్లో మీరు గెలిచిన దాఖలాలు లేవు. పోనీ గెలిచారా మీ ఊర్లో? మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు బీసీ నాయకులే కదా, మీరు గెలిచారా? దేవినేని ఉమా మీద ఓడిపోయారు, వసంత కృష్ణప్రసాద్ గారి మీద ఓడిపోయారు. మరి ఏం మాట్లాడతారు? మళ్ళీ మేము బీసీ నాయకులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మీద అనగదొక్కాలని, మీ గొంతు నొక్కాలని. అది ఇది గొంతా బూతు పురాణమా? అడ్డు అదుపు లేకుండా మీరు మాట్లాడుతూ, మీరు మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ వర్గాలు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గుర్తుకొచ్చింది. లేదా మీరు మాట్లాడుతున్న మాటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తే మీకు బీసీ కులాలు గుర్తుకొచ్చినాయి. దానికోసం పిల్లల చేత మాట్లాడిస్తున్నారు, ఇంట్లో వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. ఎవరు పెట్టారు మీ మీద కేసు? కల్తీ మద్యం కేసు ఎవరు పెట్టారు? జోగి రమేష్ గారు, నీ దోస్తు, నీ సహచరుడు, 2 దశాబ్దాలుగా నీతో కలిసి ఉన్న భుజంగరావు అని ఆయన వాంగ్మూలం ఇస్తే సిట్టు పెట్టింది నీ మీద కేసు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టి కేసు కాదే. మీరు లేబుల్స్ అంటిస్తలేదా? మీరు మూతలు బిగిస్తలేదా? మద్యం బాటిల్కి స్పిరిట్ తయారు చేయలేదా? మాట్లాడితే ప్రమాణం చేస్తా, నేను గుడికొస్తా. ఏ గుడికి వస్తావు? గుడికి రావడం ఏంటి జోగి రమేష్ గారు? అంటే నేరం చేసినోడు, తప్పు చేసినోడు, అవినీతి చేసినోడు గుళ్ళకు వస్తారా? భార్యా పిల్లలు తీసుకొని గుళ్ళ దగ్గరికి వచ్చి ప్రమాణాలు చేసుకుంటారా? ఉందా రాజ్యాంగంలో? న్యాయస్థానాలు అనుమతిస్తాయా? అంటే నేరం చేసిన ప్రతోడు తనకు నచ్చిన గుడికి వెళ్ళిపోయి ప్రమాణాలు చేస్తే పోలీసులు కేసులు పెట్టకూడదాక? మరి న్యాయమూర్తులు ఎందుకున్నారు? చట్టం ఎందుకుంది? ఎవరి మీద ఛాలెంజ్ చేస్తున్నారు? న్యాయస్థానానికి వెళ్ళి చెప్పండి, మై లార్డ్ నేను గుడికొచ్చి ప్రమాణం చేస్తాను అని. మీరు మంత్రి ఎట్టయ్యారండి? మీకు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారని చెప్తాను.